పోలీసు రవాణా విభాగం ఎస్పీ లక్ష్మీనారాయణ కిడ్నాప్ హైడ్రామా అర్ధరాత్రి వరకు తీవ్ర ఉత్కంఠ రేపింది. హోంమంత్రి డీజీపీ జోక్యంతో హెడ్ కానిస్టేబుల్ గిరిప్రసాద్ శర్మ ఎస్పీని క్షేమంగా విడిచిపెట్టారు. ఒక ఉన్నతాధికారి దాదాపు 6 గంటల పాటు నిర్బంధంలో ఉన్న కిడ్నాప్ కానే కాదని పోలీసు అధికారుల సంఘం చెప్పుకొస్తోంది. పోలీసు రవాణా విభాగం హెడ్ కానిస్టేబుల్ గిరిప్రసాద్ శర్మ అదే విభాగం ఎస్పీని నిర్బంధించడం కలకలం సృష్టించింది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బిర్లా మందిర్ సమీపంలోని ఆదర్శ్ నగర్ లో దాదాపు 6 గంటల పాటు కిడ్నాప్ హైడ్రామా నడిచింది. మాట్లాడేందుకంటూ ఎస్పీ లక్ష్మీనారాయణను పిలిచిన కానిస్టేబుల్ శర్మ ఆయన్ను నిర్బంధించారు. విషయాన్ని మీడియాకు చేరవేశారు. ఈ క్రమంలో 6 గంటల పాటు ఉత్కంఠ కొనసాగింది. కానిస్టేబుల్ డిమాండ్ల పరిష్కారానికి ఉన్నతాధికారులు ఇచ్చిన హామీతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. స్వయంగా రంగంలోకి దిగిన డీజీపీ దినేష్ రెడ్డి కానిస్టేబుల్ శర్మతో సంప్రదింపులు జరిపారు. ఎస్పీ నిర్బంధం హైడ్రామాకు తెరదించారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా శర్మను ఒప్పించే ప్రయత్నం చేశారు. మంత్రితో పాటు పోలీస్ బాస్ హామీతో శాంతించిన శర్మ ఎస్పీ లక్ష్మీనారాయణను క్షేమంగా విడిచిపెట్టారు. అయితే ఈ వ్యవహారం కిడ్నాప్ కానే కాదని పోలీసు అధికారుల సంఘం చెబుతోంది. ఇది డ్రామా కాదు, ఇది చర్చల వల్ల ఎవరు మనుషులు కలిపేసి వెళ్ళారు, లోపల ఇరుక్కుపోయారు. చర్చలు జరుగుతున్న సందర్భంలో లోపల నుంచి మరి హైడ్రామాగా సృష్టించారు. ఇది కిడ్నాప్ కాదు, కట్టేయలేదు, పెట్రోల్ అని చెప్పి మీడియా ద్వారా వచ్చింది తప్ప ఇది అవాస్తవం. ఇది కేవలం పీటో ఆర్గనైజేషన్ గురించి ఎస్పీ ఆఫీసర్ రాలేదు ఆయన దగ్గరికి, ఒక ఫ్రెండ్ సర్కిల్గా వచ్చారు, చర్చలు జరిగినాయి. మేము ముందే బయటకు వచ్చారు. ఎలాంటి మారణాయుధాలు కానీ, ఎలాంటి పెట్రోల్ కానీ, ఎలాంటి తాళ్లు కానీ లేవు. ఇది ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ డిసిప్లిన్ ఫోర్స్. ఇది 6 గంటల పాటు నడిచిన లక్ష్మీనారాయణ కిడ్నాప్ హైడ్రామా ఉత్కంఠభరితమైన సినిమాను తలపించింది. మాట్లాడేందుకంటూ ఎస్పీ లక్ష్మీనారాయణను బిర్లా మందిర్ పక్కనున్న ఆదర్శ్ నగర్ లో మిత్రుడి దుకాణానికి తీసుకెళ్లిన కానిస్టేబుల్ శర్మ ఆయన్ను తాళ్లతో కట్టి నిర్బంధించారు. దుకాణం షట్టర్లు మూసివేసి స్థానిక ఎస్ఐకి, పోలీసు అధికారుల సంఘానికి సమాచారం అందించాడు. గంట తర్వాత ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు షట్టర్లు తెరిచేందుకు ప్రయత్నం చేశారు. ఏసీ గ్రిల్స్ తొలగించి లోపలికి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో శర్మ ఓ బెదిరింపు లేఖను బయటకు పంపారు. షట్టర్లు తెరిచేందుకు యత్నిస్తే ఎస్పీని చంపేసి తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పారు. తనను వేధించిన అదనపు ఎస్పీ విజయ్ కుమార్ ఐజీ సస్పెన్షన్ తో పాటు వివిధ డిమాండ్లు ముందుకు తెచ్చారు. ఎస్పీ నిర్బంధం వ్యవహారంలో అంతటా హడావుడి కనిపించిన పోలీసులు మాత్రం తాపీగా స్పందించారు.